అబద్ధం ప్రపంచమంతా కోడై కూసినా అంతిమంగా నిజానిదే విజయం. కొంచెం ఆలస్యమైన సత్యమేవ జయతే. గుజరాత్లో జరిగిన విమాన ప్రమాదంపై నిజాలు బయటపడుతున్నాయి. పైలట్లు కాదు విమానమే తప్పంటూ కుండబద్దలు కొట్టింది వియత్నాం. నాడు మన పైలట్లపై చేసిన కుట్రను సాక్ష్యాలతో సహా బట్టబయలు చేసింది. 2025 జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా A1171 ప్రమాదంపై కారణాలపై చర్చ కొనసాగుతున్న వేళ జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన వియత్నాం ఎయిర్లైన్స్ VN34 ఘటన మరోసారి విమాన భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. 2026 ఆగస్టు 15న మ్యూనిచ్ నుంచి హనోయ్ బయలుదేరిన బోయింగ్ 7879 విమానం టేకాఫ్ సమయంలో అనూహ్యంగా వేగం పెరగడం ఆగిపోయింది. కొద్దిసేపటి తర్వాత వేగం మళ్లీ పెరిగిన మరోసారి తగ్గడంతో పైలట్లు టేకాఫ్ను నిలిపివేయడం ఇక సురక్షితం కాదని అంచనా వేసి గరిష్ట థ్రస్ట్తో విమానాన్ని గాల్లోకి తీసుకెళ్లారు. అప్పటికే రన్వే చివరికి సుమారు 91 మీటర్ల మిగిలే ఉంది. టేకాఫ్ అనంతరం టేల్ స్ట్రైక్, టైర్ ఫ్రైజర్ కు సంబంధించిన హెచ్చరికలు రావడంతో విమానం తిరిగి మ్యూనిచ్ కు చేరింది. సుమారు 2 గంటల పాటు ఇంధనం తగ్గించిన తర్వాత అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఎయిర్ ఇండియా AA171 అయినా వియత్నాం ఎయిర్లైన్స్ VN34 అయినా రెండు విమానాలను అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ తయారు చేసింది. రెండు కూడా ఒకే మోడల్కు చెందిన 787 డ్రీమ్ లైనర్ విమానాలే. అలాగే టేకాఫ్ అవుతున్న సమయంలోనే రెండు విమానాల్లోనూ ఇంజన్ సిస్టమ్స్ హఠాత్తుగా ఫెయిల్ అయ్యాయి. అంతేకాకుండా రెండు విమానాల్లోనూ అత్యంత సీనియర్ అనుభవం ఉన్న పైలట్లే ఉన్నారు. కానీ సిస్టమ్ చేతులెత్తేయడంతో పైలట్లు ఏమీ చేయలేకపోయారు. అహ్మదాబాద్ ప్రమాదంలో పైలట్లు చనిపోవడంతో బోయింగ్ కంపెనీ తన తప్పుడు దాచిపెట్టింది. అంతా పైలట్ల తప్పిదమంటూ నిందలు వేసి తప్పించుకోవాలని చూసింది. కానీ వియత్నాం ప్రమాదంలో 4 పైలట్లు ప్రాణాలతో బయటపడటంతో విమానం కంప్యూటర్ నెట్వర్క్లోనే లోపముందని ప్రపంచం ముందు సాక్ష్యాలతో సహా నిరూపితమైంది.